తెల్లని మంచుతో నిండిన అంటార్కిటికా, సూర్యుడి కాంతిలో మెరుస్తున్న మంచు కొండలు, గాలిలో నెమ్మదిగా తేలియాడుతున్న మంచు రేకులు. ఇదే చిన్న పెంగ్విన్ కథ మొదలయ్యే ప్రదేశం. అక్కడే చిన్నగా, గుండ్రంగా, ముద్దుగా ఉన్న ఒక బేబీ పెంగ్విన్, పేరు పికు. ఆ కళ్లల్లో ఆసక్తి, హృదయంలో చిన్న భయం. దూరంగా పెద్ద పెంగ్విన్లు మంచు కొండపై నుంచి జారుతూ, నవ్వుతూ వేగంగా దిగుతున్నారు. వాళ్ల ఆనందం పికు కళ్లల్లో మెరుస్తోంది. నాకు జారాలనుంది అని పికు మెల్లగా అనుకుంటాడు. కాని ఆ కొండ చాలా పెద్దగా కనిపిస్తుంది. పికు నెమ్మదిగా పైకెక్కడం మొదలుపెడతాడు. జారుతూ, నిలబడి, మళ్లీ ఎక్కుతూ. ప్రతి అడుగు ధైర్య పరీక్ష. చివరికి పికు కొండపైకి చేరాడు. కిందకి చూస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అమ్మో, ఎంత ఎత్తు! కింద నుంచి పెద్ద పెంగ్విన్లు పిలుస్తారు. భయపడకు పికు, నువ్వు చేయగలవు. పికు కూర్చుంటాడు, మళ్లీ లేస్తాడు, మళ్లీ కూర్చుంటాడు. చిన్న చేతులు వణుకుతున్నాయి. పికు లోతుగా ఊపిరి తీసుకుంటాడు. కళ్ళు మూసి మళ్లీ తెరుస్తాడు. నేను ప్రయత్నిస్తాను. చిన్నగా తోసుకుంటాడు. మెల్లగా, చాలా మెల్లగా మంచుపై జారడం మొదలవుతుంది. అచ్చం వెంటనే వేగం పెరుగుతుంది. వీ! పికు నవ్వు గాలిలో మార్మోగుతుంది. మంచు చిమ్ముతూ చుట్టూ ఎగురుతుంది. చివరికి మృదువైన మంచులో పికు సేఫ్గా దిగుతాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. అప్పుడే చప్పట్లు, హర్షధ్వరులు. అందరూ ఆనందంగా కేకలు వేస్తారు. పికు ఆనందంగా చేతులు ఊపుతూ, నేను చేశాను అని గర్వంగా నవ్వుతాడు. పికు మళ్లీ ఆ కొండవైపు చూస్తాడు. ఇప్పుడది భయంకరంగా లేదు. ఎందుకంటే ప్రతి పెద్ద సాహసం ఒక చిన్న ధైర్యంతోనే మొదలవుతుంది.